హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి రోజు కర్ణాటకలో తప్పకుండా చేసే నైవేద్యమైన తంబిట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు బియ్యాన్ని వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే బియ్యాన్ని దీనికి వాడుకోవచ్చు అండి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని అయితే తీసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేగించుకోవాలి. బియ్యం మాడకుండా లైట్ తెల్లగా వస్తాయి కదా, అప్పటి వరకు వేగించుకొని తర్వాత ఇందులో స్టవ్ని ఆఫ్ చేసే ముందు 1/2 కప్ పుట్నాల పప్పు వేసేసుకుంటే ఆ బియ్యం వేడిలో ఇది బాగా వేగిపోతాయి. పుట్నాల పప్పు కూడా వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వేరుశెనగపప్పుని తీసేసుకున్నాము. ఈ వేరుశెనగపప్పు కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని బాగా వేగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల మనకి వేరుశెనగపప్పు లోపల వరకు బాగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా మనం బాగా కలుపుకుంటూ జాగ్రత్తగా వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని వాటిని కూడా లైట్గా వేగించుకొని ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ని కూడా వేసేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది ఆ బెల్లం కరిగి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక మిక్సీ జార్లోకి తీసేసుకున్న బియ్యము పుట్నాల పప్పులో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసి దీన్ని మెత్తగా బాగా పౌడర్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా మెదిగిపోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. తర్వాత మిక్సీ జార్లో వేగించి పెట్టుకున్న వేరుశెనగ పప్పును కూడా తీసేసుకుందాము. ఇక లాస్ట్లో 2 స్పూన్లు వేరుశెనగపప్పు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులను కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 1/2 స్పూన్ నువ్వుల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా ఇది బరగ్గా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసేసుకున్నాము. తర్వాత ఇందాక మనం కొంచెం మిగిల్చి పెట్టుకున్న నువ్వులు వేరుశెనగపప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వడకట్టుకుంటూ కొంచెం కొంచెంగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా ఇలా చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మనకి ఇది ఒక ముద్దలాగా రెడీ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం అవసరం అనుకుంటే చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ విధంగా మనం ఉండలు చుట్టుకోవాలి. ఇక వీటి సైజ్ అనేది మన ఇష్టం అండి. చిన్నవి కానీ పెద్దవి కానీ చేసేసుకోవచ్చు, అంతే అండి. మిగతావన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుంటే ఆ శివరాత్రి రోజు మహాశివునికి ఇష్టమైన నైవేద్యమైన తంబిట్టు రెడీ అయిపోతుందండి. మీరు కూడా